వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తల్లి మాతృమూర్తిని దివంగత నేత ఆమె ఒక కారణ జన్ముడు అన్నటువంటి ఒక గొప్ప మాతృమూర్తిని ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాము. దానికి నిరసనగా ఈరోజు ఇవాళ రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దాని కార్యక్రమం ఇలా మొదటి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి మీరు మా నరేంద్ర మోదీ గారిని అప్పుడు మాట్లాడండి. చేత కానీ చావలేని కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ఇవాళ మా నరేంద్ర మోదీ గారిని వారి మాతృభూమి స్థాయి మీద కాదు బాగా గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఇవాళ అమెరికా చేసిన ఎంగిలి బిస్కెట్లకు మీరు ఇవాళ కన్ఫ్యూజన్ వేసిన ఎంగిలి బిస్కెట్లకు మీరు ఆశపడి ఇవాళ దేశంలో ప్రభుత్వాన్ని ఒక అనిశ్చితి నెలకొల్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఎక్కడ లేని అలజడులు సృష్టించాలని చోర్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ నైజము, మహిళల పట్ల ఉన్న గౌరవము మరి నిజస్వరూపం ఏందనేది కాంగ్రెస్ పార్టీ తెలిసింది. ఈరోజు దేశంలో మహిళలకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేసి దాన్ని అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశ ఉగ్రవాదులు దేశం మీద చొరబడి మరి ఉగ్రవాదులు మరి మన జరిగినటువంటి ఉగ్రదాడిలో అమాయకులను బలిగొంటే కేవలము భారతదేశం వైపు చూస్తే మహిళలు తక్కువ కాదని చెప్పేసి సింధూర్ ఆపరేషన్తోనే మహిళల గొప్పతనాన్ని భారతదేశానికి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి గొప్పతనాన్ని ఈ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరము మరి ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. కానీ ఈరోజు అదే నరేంద్ర మోడీ గారి కన్న తల్లిని మరి రాహుల్ గాంధీ మరి నోటికి ఏదొస్తుంది ఒక మహిళను చూడకుండా అంత పెద్ద ఏజ్ ఉన్నటువంటి మరి గొప్ప మహిళ మరి ఆ తల్లిని అవమానించడం అనేది నిజంగా రాహుల్ గాంధీ మరి దేశ ప్రజలకు దేశ మహిళలందరికీ కూడా మరి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎందుకంటే ఈ దేశాన్ని మరి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ముందుకు తీసుకుపోతూ మరి సుస్థిర పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ఓర్వలేక ఇవాళ రాహుల్ గాంధీ ఇక నేను ఎప్పటికీ ప్రధాని కాలేను, మరి నేను ఈ ఎన్నికల్లో మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మా పరిస్థితి ఇంకా దారుణం అని చెప్పేసి ఈరోజు ఓట్ చోరీ అని చెప్పేసి ఒక దొంగ యాత్ర చేస్తూ ఉన్నాడు. ఇలా ఓట్ చోరీ అంటే వాళ్ళు గెలిచిన కాడనేమో ఓట్ చోరీ ఉండదు, ఓడిపోతేనేమో ఓట్ చోరీ. మరి ఇవాళ అదే రాహుల్ గాంధీని మరి తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి ఇక్కడ ఓట్ చోరీ జరిగిందా అనేది మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆనాడు ఏదైతే ఇదే కాదు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ తాత కానీ మరి ఈ దేశాన్ని ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిరు. ఈ దేశం విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు వాళ్ళు ఫలించకపోవడం వల్ల ఈరోజు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళని దేశ బహిష్కరణ చేయాలి అవసరం అంటే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులను. ఎందుకంటే ఈ దేశం జోలికి వస్తే మనం ఏంది అనేది ఐక్యతను చాటుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కన్న తల్లిని ఒక మహిళను అవమానించినటువంటి రాహుల్ గాంధీ నీచ రాజకీయాలు మానుకొని వెంటనే ఈ దేశ మహిళలకి మరి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.